Hello friends, welcome to Tech News episode 656. ఈ రోజు డేట్ 21st నవంబర్ 2025. ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు రిక్వెస్ట్, మాక్సిమం లైక్స్ కొట్టండి, మాక్సిమం షేర్స్ కొట్టండి, మాక్సిమం కామెంట్స్ రాయండి. కొంచెం రీచ్ అనేది అవసరం మనకి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళు అయితే. ఫస్ట్ న్యూస్ మీకు గూగుల్ నుంచి. గూగుల్ ఫైనల్గా నైట్ ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ని తీసుకొచ్చింది. ఇక మీద ఆండ్రాయిడ్ ఫోన్స్లోంచి ఐఫోన్స్లోకి మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా ఉంటుంది, వాయిస్ వర్సా. ఎందుకంటే గూగుల్ వాళ్ళు ఫైనల్గా యాపిల్ ఎయిర్ డ్రాప్తో కనెక్ట్ అయ్యేలాగా వీళ్ళ క్విక్ షేర్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేశారు. సో దాని ద్వారా మీరు ఇక మీద ఫ్యూచర్లో ఆండ్రాయిడ్ ఫోన్స్లోంచి ఐఫోన్స్లోకి ఫైల్స్ పంపించుకోవచ్చు, అందులోంచి ఇందులో పంపించుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చిన క్యాచ్ ఉంది. ఇది ప్రజెంట్గా వీళ్ళు పిక్సెల్ 10 సిరీస్కి మాత్రమే ఎనబుల్ చేశారు. సూన్ దీన్ని మిగతా అన్ని ఫోన్స్కి ఎనబుల్ చేయబోతున్నారు. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి బ్రేక్ త్రూ అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది ఫైల్ షేరింగ్. పర్టికులర్గా ట్రిప్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ని ఫోటోలు పంపమంటే చాలా టైం పడుతుంది, వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి. సో ఇలాంటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మీకు ఎలా అనిపించిందో ఈ అప్డేట్ గురించి కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రజెంట్గా పిక్సెల్ 10 సిరీస్లో మాత్రమే ఇది ఉంది. నెక్స్ట్ మనకి చాట్ జీపీటీ నుంచి ఓపెన్ ఏఐ వాళ్ళు చాట్ జీపీటీ 5.1లో ఒక బిగ్ అప్డేట్ని తీసుకొచ్చారు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్రూప్ చాటింగ్ అనేది తీసుకొచ్చారు వీళ్ళు. ఒక గ్రూప్లో మ్యాక్సిమం 20 మంది జాయిన్ అవ్వచ్చు. ఆ 20 మంది కలిసి చాట్ జీపీటీని ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్, ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ మీదనో, లేదంటే ఒక క్లాస్లో ఒక క్వశ్చన్ మీదనో రకరకాల ఆన్సర్లు, రకరకాల పీపుల్ దాంట్లో మనం డిస్కషన్ లాగా, ఒక గ్రూప్ డిస్కషన్ లాగా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. అండ్ ఇది ప్రజెంట్గా కొన్ని కంట్రీస్, జపాన్ లాంటి కంట్రీస్లోనే ఈ రోజు నుంచి ఎనబుల్ చేశారు. అండ్ సూన్ మిగతా కంట్రీస్ కూడా ఈ అప్డేట్ని వెళ్ళి తీసుకురాబోతున్నారు. చాలా బాగుంది కదా, ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక టాపిక్ మీద ఎక్కువ మంది డిఫరెంట్ ఐడియాస్, ఒక క్వశ్చన్ నేను ఒకలాగా అడుగుతా, మీరు ఒకలాగా అడుగుతారు. సో దానివల్ల కొంచెం సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుద్ది అనమాట. సో మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి స్పాటిఫై నుంచి. స్పాటిఫై వాళ్ళు కూడా ఒక సూపర్ అప్డేట్ని తీసుకొచ్చారు ఈరోజు. ఇంతకుముందు మీరు డిఫరెంట్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ మ్యూజిక్ ఉండొచ్చు, లేదంటే అమెజాన్ మ్యూజిక్ ఉండొచ్చు, లేదంటే యూట్యూబ్ మ్యూజిక్ ఉండొచ్చు. సడన్గా మీరు స్పాటిఫైలోకి షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు. సో మీరు ఆల్రెడీ అందులో మిగతా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో కొన్ని ప్లేలిస్టులు పెట్టుకుంటారు. ఇష్టమైన పాటలు లైక్ చేసుకొని ప్లేలిస్టులు క్రియేట్ చేసుకొని ఉంటారు కదా, అలాంటి లిస్టులన్నీ మిస్ అవుతూ ఉంటారు కదా. ఇక మీద మీరు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్పాటిఫైలో ఒక అప్డేట్ తీసుకొచ్చారు. దీంట్లో మీరు మిగతా ప్లాట్ఫామ్స్ అన్ని గ్లోబల్గా ఉన్న అన్ని ఆల్మోస్ట్ స్ట్రీమింగ్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ నుంచి మీరు లైబ్రరీస్ని స్పాటిఫైలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ అండ్ యూనిక్ ఫీచర్ అనమాట. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్లో కనిపిస్తుందని చెప్తున్నారు. ఒకవేళ మీరు స్పాటిఫై యూజర్ అయితే ఈ ఫీచర్ కనిపిస్తుందో చెక్ చేసుకోండి. లైబ్రరీస్ అని ఒక ఫీచర్ ఉంటుందంటే దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఐకు నుంచి. ఐకు నవంబర్ 26వ తారీఖున మన ఇండియాలో ఐకు 50ని లాంచ్ చేయబోతుంది కదా. సో దీనికి సంబంధించిన ప్రైస్ అనేది నేను అనుకోకుండా అమెజాన్లో లీక్ అయిపోయింది. అనుకొని వీళ్ళు ప్లాన్ చేసి అది ఇలా కావాలని మరి ఎలాగలా చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇలాంటి ప్రైస్ ఒకటి లీక్ అయింది. 72,999 సేమ్ యాజ్ OnePlus 15 ప్రైజింగ్తో వీళ్ళు తీసుకురాబోతున్నట్టు ఒక లీక్ అయితే వచ్చింది. బట్ రిమెంబర్ స్టాండ్ ఆన్ మై వర్డ్స్, ఇంత ప్రైస్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఇది ఖచ్చితంగా విత్ కార్డ్ ఆఫర్తో అండర్ 60,000 రూపీస్లోకి వస్తేనే చూసుకోండి. ఓన్లీ ఇది గేమింగ్కి చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న ఫోను. కెమెరా డిపార్ట్మెంట్లో ఏమున్నాయి, మిగతా డిపార్ట్మెంట్లో ఏమున్నాయి అనేది మనం నవంబర్ 20వ తారీఖు మాట్లాడుకున్నాం. కానీ ప్రజెంట్గా అయితే నేను చెప్పే ఒకే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు నుంచి ప్రీ ఆర్డర్స్ కూడా మీకు స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ నేను చెప్పిన ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఇదే మాట చెప్పాను, మళ్ళీ ఇదే చెప్తున్నాను. మీరు సిన్సియర్గా గేమింగ్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటే అప్పుడు దీని వైపు చూడండి. కెమెరా అనేది నాకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్నప్పుడు మళ్ళీ మీరు రఫ్ తప్పు చెప్పిండి అనుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట చెప్పాను, ఆ మాట మీద గుర్తుంచుకోండి. నేను కెమెరా ఎలా ఉంది ఇవన్నీ మనం లాంచ్ రోజు మాట్లాడుకుందాం. సో రిమెంబర్ దట్. ఇది లీక్ అయిన ప్రైస్ మాత్రం నమ్మకండి. ఇంత ప్రైస్ అయితే ఖచ్చితంగా పెడితే ఎవరు చూడరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి జియో నుంచి. జియో వాళ్ళు ఈరోజు ఇంకొక కొత్త అనౌన్స్మెంట్ చేశారు. నిన్ననే మనకి గూగుల్ జెమినీ 3.0, జెమినీ 3 Pro 2 రిలీజ్ అయినాయి కదా. సో లేటెస్ట్ జెమినీ అప్డేట్కి సంబంధించిన చాలా అతిపెద్ద అప్డేట్ అనమాట. దీంట్లో చాలా ఎక్స్ట్రాడినరీ టూల్స్ని వీళ్ళు యాడ్ చేశారు. ప్లస్ ఇంకా అడ్వాన్స్డ్ మోడల్స్ లాగా తయారైనాయి అనమాట ఈ 3 Pro. సో దీన్ని వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా జియో యూజర్స్ అందరికీ ఫ్రీగా ఇస్తామని ఈరోజు వీళ్ళు మళ్ళీ అనౌన్స్ చేశారు. సో మీరు సింపుల్, ఇంతకుముందు 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు ఉండాలి, ఈ రూల్స్ ఏం లేవుగా. మీ దగ్గర జియో సిమ్ ఉంటే చాలు, ఎవరికైనా ఈ జెమినీ ప్రో అనేది అందరికీ కామన్గా 1 year పాటు
రూపాయల వాల్యూ ఉండే ఈ సబ్స్క్రిప్షన్ని 1 ఇయర్ పాటు ఫ్రీగా ఇస్తున్నారు. మీ దగ్గర జియో సిమ్ ఉంటే చాలు. మీరు మై జియో యాప్లోకి వెళ్ళి పైన మీకు ఒక బ్యానర్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్న బ్యానరే కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్యానర్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేసుకొని మీరు వెంటనే క్లెయిమ్ చేసుకోండి. విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ చాలా అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీని మీరు వాడాలనుకుంటే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా నానో బనానా ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు నథింగ్కి సంబంధించిన నథింగ్ OS 4.0 ఈరోజు ఫైనల్గా రోల్అవుట్ అయింది. ప్రజెంట్గా వీళ్ళు ఓన్లీ ఫోన్ 3కి మాత్రమే ఈ 4.0 అప్డేట్ని స్టేబుల్ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. ఎవరైతే రీసెంట్గా నథింగ్ ఫోన్ భయంకరమైన ఆఫర్స్లో వచ్చినాయి కదా, 20,000 30,000 డిఫరెంట్ ఆఫర్స్ వచ్చినాయి. 35,000 30,000 28,000 ఇలాంటి ఆఫర్స్ కూడా వచ్చినాయి కదా. సో వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నథింగ్ OS 4.0 అప్డేట్ వచ్చిందా రాలేదా కింద కామెంట్లో కన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మనకి ఎల్జీ వాళ్ళు ఈరోజు ఒక సూపర్ అప్డేట్ని అనౌన్స్ చేశారు. ఎల్జీ టీవీస్కి వీళ్ళు క్లౌడ్ గేమింగ్ ఫీచర్ని అనమూలు చేశారు. అండ్ ఇది ఓన్లీ ఎక్స్బాక్స్ యాప్ ద్వారా మాత్రమే మీరు క్లౌడ్ గేమింగ్ అనేది ఆడుకోవచ్చు అనమాట. ప్రజెంట్గా 2021 నుంచి ఇప్పటి వరకు లాంచ్ అయిన ఏవైతే కొన్ని ప్రీమియం టీవీస్ ఉంటాయి ఎల్జీలో వాటన్నిటికీ ఇది అప్డేట్ అనేది వస్తుందని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి మీ మోడల్కి ఈ ఫీచర్ కనిపిస్తుందా లేదా, ఎక్స్బాక్స్ అప్లికేషన్ అనేది కనిపిస్తుందా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్లోని ట్రాయ్ ఉంది కదా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వీళ్ళు రీసెంట్గానే ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇక మీద మన ఇండియాలో ట్రూ కాలర్తో ఎలాంటి అవసరం ఉండదు. మీకు సపరేట్గా గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్గా CNAP కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అనేది తీసుకొస్తున్నాం. ఇది ప్రజెంట్గా నార్థన్ జోన్లోను కొన్ని సౌతర్న్ జోన్లోను టెస్ట్ చేస్తున్నామని అప్పుడు ఈ మధ్య ఒక 1 month బ్యాక్ ఏమో అనౌన్స్ చేశారు. అండ్ ఈ రోజు నుంచి ఇది ఇండియా వైడ్గా ఇది వర్కౌట్ అవుతుందని చెబుతున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తుంటే ట్రూ కాలర్ లేని వాళ్ళు మీకు వాళ్ళ పేరు ఏమైనా కనిపిస్తుందా లేదా, స్పామ్ అనో బ్యాంక్ అనో లేదంటే షాప్ అని చెప్పో సేల్స్ అని చెప్పో ఏదో రకరకాలు పడుతున్నాయి. నా ఐఫోన్లో అయితే పడుతున్నాయి, నాకు ట్రూ కాలర్ లేకపోయినా పడుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకొని మీకు కూడా కనిపిస్తుందా లేదా కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా రాయండి. ఇక మీద ట్రూ కాలర్తో మీకు ఎలాంటి అవసరం లేదు, ట్రూ కాలర్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే దీనికి వీళ్ళు ఎలా నేమ్ డిస్ప్లే చేస్తారు, అయితే ఇక్కడ మీరు ట్రూ కాలర్లో ఏంటి ప్రాబ్లం అంటే, ట్రూ కాలర్లో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నా ఆధార్ కార్డులో ఎవరైనా ఆధార్ కార్డ్ బేస్ మీద చెప్తారు. ఆధార్ కార్డులో నా పేరు షేక్ రఫీ అని ఉంటుంది కదా. సో నా ఫ్రెండు దీన్ని రఫీగాడో లేకపోతే బాబాయో మామో ఏదో పెడతా ఉంటారు, బుజ్జి కన్నా నాన్న బంగారం ఏదో పెడతా ఉంటారు కదా. ఇలా పేర్లు ట్రూ కాలర్లో అప్డేట్ చేస్తే వాళ్ళకి అదే పేరు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇందులో మాత్రం CNAPలో ఏంటంటే మీ ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఉందో అది మాత్రమే చూపిస్తుంది అనమాట. ఇక బంగారం బుజ్జి కన్నా నాన్న ఇవేం లేవు, ఇవన్నీ రావు, డైరెక్ట్ మీ పేరు మాత్రమే డిస్ప్లే చేస్తుంది. విచ్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ ఈ రోజు నుంచి ఇండియా వైడ్గా రోల్అవుట్ అయిందని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి, చాలా బాగా మంచి అప్డేట్ అనమాట. సో వాళ్ళు సూపర్గా తీసుకొచ్చారు. అండ్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది లో AWG హుడీస్ ఉన్నాయి. రెగ్యులర్గా 999 రూపాయలు ఉండేది, 430 రూపాయలు ఏమో కూపన్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని ప్రతి హుడీ మీద వస్తుంది అనమాట కూపను. 430 రూపాయలు, నియర్లీ 50% డిస్కౌంట్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా రీసెంట్గా నేను ఆ బ్రాండ్కి సంబంధించి ఒక గ్రీన్ టీషర్ట్ కొన్నాను, అదైతే నాకు బాగానే నచ్చింది. మిగతా కూడా బాగానే ఉంటాయి అనుకున్నాను. ఒకసారి ఒకటే బుక్ చేసుకోండి, బాగుంటే తీసుకోండి. సో ఇవి వాళ్ళ టెక్ న్యూస్. అండ్ ఇందులో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దు.